అందరికీ నమస్కారం. ఇప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. విశాఖ పోర్టులో అతి పెద్ద డ్రగ్స్ రాకెట్ గుట్టయితే రట్టు చేయడం జరిగింది. బ్రెజిల్ నుంచి వచ్చినటువంటి ఒక కంటైనర్లో దాదాపుగా 25,000 కిలోల డ్రగ్స్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంటర్పోల్ సమాచారంతో పక్కాగా వలపన్నినటువంటి సిబిఐ రెడ్ హ్యాండెడ్గా మొత్తాన్ని కూడా పట్టుకోవడం, దానికి సంబంధించిన వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అయితే అన్నిటికీ మించి సంచలనం కలిగించే అంశం ఏంటంటే ఆ డ్రగ్స్ మొత్తం కూడా విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ అడ్రస్ పేరుతో రావటం అనేది ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఎప్పుడైతే విశాఖ పేరుతోనే ఆ డ్రగ్స్ వచ్చిందని తెలిసిందో ఇది రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. 25,000 కిలోల డ్రగ్స్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు, అంత చిన్న వ్యవహారం అంతకంటే కాదు. మరి బ్రెజిల్ దేశం నుంచి ఆర్డర్ ఇచ్చి అంత డ్రగ్స్ను తెప్పించిన వ్యక్తులు ఎవరితో సంబంధాలు ఉన్నాయనే దాని మీద కూడా పూర్తి స్థాయి విచారణ చేయాల్సి ఉంటుంది. గతంలో కూడా విశాఖ పోర్టులో కొన్ని సందర్భాల్లో ఫైర్ యాక్సిడెంట్లు జరగడం జరిగింది. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తుంది. ఇలాంటి డ్రగ్స్ను గతంలో పట్టుకునే నేపథ్యంలోనే ఫైర్ యాక్సిడెంట్లు చేశారనే అనుమానం అయితే కలుగుతుంది. సో ఇప్పుడు ఎటువంటి విఫలయత్నానికి కూడా అవకాశం ఇవ్వకుండా, డ్రగ్స్ను ఎట్టి పరిస్థితుల్లో తప్పించే అవకాశం లేకుండా పక్కా సమాచారంతో, ముందస్తు పక్కా ప్రణాళికతో ఆపరేషన్ గరుడ పేరుతో దీని మీద అయితే రైడ్ చేయడం జరిగింది. పూర్తిగా ఒడ్డుకి చేరుకున్న తర్వాత కంటైనర్ను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో సిబిఐ అధికారులు అత్యంత చాకచక్యంగా అయితే వ్యవహరించడం జరిగింది. విశాఖకు ఈ స్థాయిలో డ్రగ్స్ వస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర పోలీసులకు కనీసం ఉప్పు అందకపోవటం అనేది కొసమెరుపు. మరి రాష్ట్ర పోలీసులు ఇంటెలిజెన్స్ విభాగం ఏమైపోయింది, పోర్టుకి ఏమొస్తున్నాయనే కనీస నిఘా లేకపోవడం అనేది ఈరోజు బట్టబయలైంది. అయితే విశాఖ పేరు మీద వచ్చింది కాబట్టి దీని వెనక కొంతమంది అధికార పార్టీ నేతల హస్తం ఉందనే అనుమానం అయితే కలుగుతుంది. ఎందుకనంటే ఇప్పటి వరకు డ్రగ్స్ అంటేనే ఏపీ అంటేనే డ్రగ్స్, దేశంలోనే అత్యధిక డ్రగ్స్ దొరికిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ రికార్డు సృష్టించింది, మన అందరికీ తెలుసు. సో ఇప్పుడు కొంతమంది అధికార పార్టీ నేతల హస్తం ఉండటం వల్లే ఈరోజు విశాఖ పోర్టుకు వచ్చిందని చెప్పి అనుమానాలు అయితే రావడం జరిగింది. లేకపోతే దేశంలో అనేక పోర్టులు ఉంటే కేవలం విశాఖ పోర్టుకు మాత్రమే ఎందుకు వచ్చింది, విశాఖలో ఒక ప్రైవేటు కంపెనీ అడ్రస్ పేరుతోనే ఎందుకు వచ్చింది అంటే దీని వెనక ఎవరో కీలక నేతల హస్తం ఉంది, దీని వెనక కొంతమంది అధికారుల హస్తం కూడా ఉంది. 25,000 కిలోల డ్రగ్స్ను సేఫ్గా చేర్చడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. పోర్టు నుంచి ఆ అడ్రస్కు చేర్చాలన్నా కానీ కొంతమంది అధికారులను లోబరుచుకుని ఉండాలి. అది పోర్టు అధికారులు కావచ్చు, లేదా ఏపీలో ఉన్నటువంటి కీలక అధికారులు కావచ్చు, కొంతమంది అధికార పార్టీ నాయకుల హస్తం ఉంది కాబట్టే ఈ డ్రగ్స్ ఇక్కడ దాకా రావడం జరిగింది. ఖచ్చితంగా ఆ ప్రైవేటు కంపెనీకి అధికార పార్టీ నేతలకు ఎక్కడో చోట సంబంధం ఉంటుందని పలు అనుమానాలు అయితే రావడం జరిగింది. గతంలో కూడా మనం చూడొచ్చు, కడప నుంచి కొన్ని కంటైనర్లు, దాదాపు 30 కంటైనర్లు అనుకుంటా, 30 కంటైనర్లు వెళ్తుంటే అప్పుడు అనేక అనుమానాలు వచ్చాయి. ఏంటి ఆ అనుమానాలు అంటే దానిలో డబ్బు ఉందేమో అనే అనుమానాలు వచ్చే తర్వాత అది రక్షణ శాఖకు సంబంధించిందని చెప్పి కొట్టిపడేశారు. కానీ తీరా ఇప్పుడు మరీ ఒకసారి అనుమానం కలుగుతుంది, ఒకవేళ ఆ కంటైనర్లో కూడా ఇలాంటి డ్రగ్స్కి సంబంధించినవి ఏవైనా తరలింపు చేసే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ తాజాగా విశాఖలో 25,000 కిలోల డ్రగ్స్ను, బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ను రెడ్ హ్యాండెడ్గా ఆపరేషన్ గరుడ పేరుతో సిబిఐ, ఇంటర్పోల్ జాయింట్ ఆపరేషన్ ద్వారా పట్టుకోవడం అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది. దీంతో ఆంధ్రప్రదేశ్ మరొకసారి వార్తల్లో అయితే నిలిచింది. దీనికి సంబంధించిన వార్తలు వచ్చి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూడొచ్చు, విశాఖలోని ఒక ప్రైవేటు కంపెనీ పేరుతో డెలివరీ అడ్రస్ అయితే రావడం జరిగింది. అంటే వాస్తవానికి దానికైతే డెలివరీ చేయాలి, బట్ అంతకంటే ముందే పట్టుకోవడం జరిగింది. ఈ ప్రైవేటు కంపెనీ అడ్రస్ ఎవరిదనేది అయితే ఇప్పటి వరకు రహస్యంగానే ఉంచారు. ఎందుకంటే ఎవరైతే నిందితులు ఉన్నారో వారు ఎలర్ట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటికైతే బయటికి సమాచారం రాలేదు, బట్ అంతర్గతంగా వాళ్ళ మీద నిఘా ఉంటుంది. ఖచ్చితంగా విచారణ కూడా జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక ఇంటర్పోల్ సమాచారంతోనే సిబిఐ ఆపరేషన్ గరుడ ఆపరేషన్ పేరుతో పక్కా సమాచారం పట్టుకుంది మొట్టమొదటిగా ఇంటర్పోల్, బట్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి ఆపరేషన్ చేసింది మాత్రం సిబిఐ. పక్కా సమాచారంతో అయితే ఆ కంటైనర్ అయితే షిప్ నుంచి వచ్చిన కంటైనర్ అయితే పట్టుకోవడం జరిగింది. సో విశాఖ సీ పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ను అయితే స్వాధీనం చేసుకున్నారు. ఇదేమి 5 కేజీలు, 10 కేజీలు, 100 కేజీలు, 50 కేజీలు కానే కాదు, 25,000 కిలోలు. మరి ఈ మొత్తాన్ని ఎక్కడికి సప్లై చేయాలనుకుంటున్నారు? విశాఖలో ఒక అడ్రస్కి వచ్చింది, ఓకే, బట్ అక్కడి నుంచి అది ఎక్కడికి ఎక్స్పోర్ట్ అవుద్ది? మొత్తం ఏపీలోనే స్ప్రెడ్ చేయాలని ప్రయత్నం చేశారా? ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఏదైనా అమౌంట్ కోసం దీన్ని ఎక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు ఏమైనా ఎక్స్పోర్ట్ చేసే ప్రయత్నం చేశారా అనే అనుమానాలు అయితే కలుగుతున్నాయి. దాని మొత్తానికి కూడా సమాధానం అయితే సిబిఐ అధికారులు రాబట్టాల్సి ఉంటుంది.
సో బ్రెజిల్ నుంచి విశాఖ తీరానికి వచ్చిన కంటైనర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే దీని వచ్చిన అడ్రస్ ఎక్కడి నుంచి ఉందంటే బ్రెజిల్ నుంచి ఉంది. సో దీని మీద ఆ దేశానికి సంబంధించి కూడా ఇంటర్పోల్ రంగంలో దిగింది కాబట్టి ఖచ్చితంగా ఎక్కడి నుంచి వచ్చింది అనే దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా వారికి ఎవరు ఆర్డర్ ఇచ్చారు, ఈ మొత్తాన్ని ఆ సమన్వయం చేసుకుంటూ ఎవరు విశాఖ పోర్టుకు తీసుకొచ్చారనే అంశాలు కూడా అయితే తేలడం జరుగుతుంది. మరి ఆ దేశం నుంచి కూడా అంత స్థాయిలో డ్రగ్స్ బయటికి ఎలా వచ్చింది, అక్కడ ఎవరు వ్యవహారం నడిపే అనే విషయాలు కూడా బయటికి రావాల్సి ఉంది. మొత్తంగా డ్రగ్స్ పట్టివేత అనేది ఇప్పుడు అతిపెద్ద కలకలంగా చెప్పుకోవచ్చు. ఇక ఆపరేషన్ గొరిడా, దీనికి పెట్టిన పేరు ఏంటంటే ఆపరేషన్ గొరిడా. గరుడలో భాగంగా భారీ ఎత్తున అయితే ఆ డ్రగ్స్ని అయితే సీజ్ చేశారు. దాదాపుగా కంటైనర్ మొత్తం కూడా ఆ డ్రగ్స్ ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. సిబిఐ అధికారుల చాకచక్యంగా వ్యవహరించడం వల్ల ఒకవేళ నిజంగానే ముందే ఉప్పందితే అవసరమైతే పోర్టుకు వచ్చిన తర్వాత కూడా దాన్ని తగలబెట్టే ప్రయత్నం జరుగుతుంది. ఎందుకంటే నామనోపాలు రాకుండా, లేదా సముద్రం పాలు చేసే అవకాశమైనా ఉంటుంది. ఖచ్చితంగా అవసరమైతే కంటైనర్తో సహా అందులో వదిలేసే ప్రమాదం ఉంటుంది. సో కానీ ఇంటర్పోల్ అధికారులు, సిబిఐ అధికారులు మాత్రం చాలా పగడ్బందీ స్కెచ్ అయితే వేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ 25,000 కిలోలు ఒక ప్రైవేట్ అడ్రస్ పేరుతో వచ్చిందంటే ఏపీలో ఇప్పుడు ఎక్కడ డ్రగ్స్ పేరెత్తినా దానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వైసీపీ నేతల హస్తం ఉంటుంది. వారి ప్రమేయం లేకపోతే ఈ స్థాయిలో డ్రగ్స్ని రాష్ట్రానికి తీసుకురావడమే కాకుండా దాన్ని ఒక అడ్రస్కు డెలివరీ చేయడం అనేది సాధ్యపడే విషయం కాదు. పైగా డెలివరీ చేసినా దాన్ని ఒక చోటే దాయటం అనేది కూడా సాధ్యపడేది కాదు. ఖచ్చితంగా పెద్ద పెద్ద గోడౌన్స్ అనేది కావాలి. మరి ఎవరు దీని వెనకుండి ఈ మొత్తాన్ని కూడా నడుపుతున్నారు అంటే ఖచ్చితంగా అధికార పార్టీ నేతల హస్తం ఉండే ఉంటుంది. ఎన్నికల దగ్గర పడిన నేపథ్యంలో లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఈ డ్రగ్స్ని ఇక్కడి నుంచి ఏదైనా సప్లై చేసే ప్రయత్నం జరుగుతుందా, దీన్ని అడ్డాగా చేసి ఏపీని అడ్డాగా చేసి ఇక్కడి నుంచి దేశం మొత్తం ఏదైనా పంపే ప్రయత్నం జరుగుతుందంటే అనేక అనుమానాలు అయితే రావడం జరుగుతుంది. గతంలో కూడా ఇతర రాష్ట్రాల్లో డ్రగ్స్ ఎక్కడ దొరికినా కానీ దాని మూలాలు ఏపీలో ఉండేవి, ప్రధానంగా వైజాగ్లో ఉండేవి. సో మన పోలీస్ అధికారులు కూడా గంజాయిని కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి అనేక సందర్భాల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఇటీవల తెలంగాణలో కూడా ఏపీ పోలీసులే కొంతమంది వచ్చి ఆ గంజాయి అమ్ముతుంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న పరిస్థితి, వాళ్ళ మీద కేసులు పెట్టిన పరిస్థితి. సో ఇవన్నీ పరిశీలిస్తుంటే ఖచ్చితంగా కొంతమంది కీలక నేతల హస్తం ఉండే ఉంటుంది. లేని పక్షంలో ఇంత డ్రగ్స్ అనేది రాష్ట్రానికి రావటం ఇంపాసిబుల్. ఖచ్చితంగా పోలీసులకు సమాచారం అందుతుంది. వాళ్ళకంటే ముందే ఏపీ పోలీసులు అలర్ట్ అయి ఉండాలి. బట్ ఎటువంటి సమాచారం లేదు, పోలీసులు అలర్ట్ కూడా కాలేదు అంటే ఖచ్చితంగా దీని వెనక ఏదో పెద్ద కథ నడుస్తుంది. దీని వెనక రాజకీయంగా కొన్ని పెద్ద తలకాయలే ఉన్నట్టుగా అయితే అనుమానం కలుగుతుంది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ పేరు మారుమోగే పరిస్థితి. డ్రగ్స్ రాకెట్కు కేంద్రంగా ఇప్పటికే అబాసుపాలైనటువంటి ఆంధ్రప్రదేశ్ మరొక్కసారి ఈ డ్రగ్స్ రావడంతో మరొకసారి వార్తల్లో అయితే నిలిచింది. దేశవ్యాప్తంగా జాతీయ మీడియా మొత్తం కూడా ఇప్పుడు ఈ డ్రగ్స్ మీదే ఫోకస్ చేసింది. 25,000 కేజీల డ్రగ్స్ అనేది ఆషామాషి వ్యవహారం కాదు. అది కూడా ఇతర దేశం నుంచి రప్పించడం అనేది అంతకంటే చిన్న వ్యవహారం కాదు. కాబట్టి దీని వెనక ఎవరున్నప్పటికీ కూడా దీని పూర్తి స్థాయి ఆధారాలను బయటపెట్టి సంబంధిత వ్యక్తుల్ని శిక్షించాలని చెప్పి అందరూ కూడా కోరుతున్నారు. మరి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఆ ప్రైవేటు కంపెనీ ఎవరిది, ఎవరి అడ్రస్ మీద వచ్చింది, ఎక్కడ దీన్ని లోడ్ చేయాలని ముందుగా ప్లాన్ చేశారు అనే అంశాలను అయితే తెలుసుకోవాలి. మరి దీనికి సంబంధించి ఎవరినైనా ఇప్పటివరకు అరెస్ట్ చేశారా లేదనేది ప్రస్తుతానికైతే సీక్రెట్గా ఉంచినప్పటికీ త్వరలోనే ఈ డ్రగ్స్కు సంబంధించి విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది కీలక నేత పేర్లు కూడా ఇందులో దొరికే అవకాశం ఉందని చెప్పి జోరుగా చర్చలు అయితే నడుస్తున్నాయి.